కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు గ్రామంలో పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మూడవ విడత 4 నెలల బోనస్గా మొత్తం 2,19,122 రూపాయలను 74 మంది పాల ఉత్పత్తిదారులకు చైర్మన్ చలసాని ఆంజనేయులు చేతుల మీదుగా అందజేశారు. తదనంతరం పాడి పశువులకు సాంకేతిక పద్ధతులతో సంతానోత్పత్తి సేవల కోసం పీడీ గన్తో పాటు సీబీటీ నూతన విధానాన్ని ప్రారంభించారు. అదేవిధంగా అరుకా క్యాపిటల్ కంపెనీ సింగపూర్, సిస్టమ్ బయో మరియు కృష్ణా మిల్క్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బయోగ్యాస్ ప్రాజెక్టును ప్రారంభించారు. పశువుల వ్యర్థాల నుండి బయోగ్యాస్ ఉత్పత్తి చేయడం ద్వారా ఇంధన వ్యయాలు తగ్గించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని లక్ష్యంగా ఈ ప్రాజెక్టును దశలవారీగా అన్ని గ్రామాలకు విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బండారు సత్యనారాయణ కుమారుడి వివాహం సందర్భంగా 20,000 రూపాయలు విలువైన బంగారు నాణెం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు కళ్లే వెంకటేశ్వరరావు, వెటర్నరీ డీడీ లింగం ప్రసాద్, మేనేజర్ మాగంటి హరిబాబు, వెటర్నరీ డాక్టర్లు, సూపర్వైజర్లు, సీమెన్ వర్కర్లు, పాడి రైతులు పాల్గొన్నారు. ₹4 రేటు బోనస్ ఒక 500 వచ్చింది. ఓవరాల్గా 60 రూపాయలు పడింది. అంటే మెయిన్ మన ఉద్దేశం కూడా ఏంటంటే పాల కేంద్రం అనేది ఉంది. ఇప్పుడు 85 రూపాయలు చేసాం రేటు. మొన్న 82 రూపాయలు ఉండేది, ఇప్పుడు 85 రూపాయలు చేసాం. యాక్చువల్గా ఇవాళ యుద్ధం వలన ప్రతిరోజు యూనియన్కి ఆ బకెట్లు ఫిలిం ఇవన్నీ ఏదైనా కానీ రోజుకి 6-7 లక్షలు భారం పడుతుంది ప్రతిరోజు. అసలు ఈ సంవత్సరం అంతా కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అయినా మనం సరే యూనియన్ అనేది మీ ఆస్తి, మనం ఎప్పుడు ఏం చేయాలో టైంలో చేయాలి. మనం అనుకున్న 100 రూపాయల దాకా తీసుకెళ్ళాలని. ఇప్పటికి 85 రూపాయలు బోనస్తో కలిసి 94 రూపాయలకి వచ్చాం. త్వరలో వచ్చే సంవత్సరానికి నాకు 100 రూపాయలు చేయగలమనే నమ్మకం ఉంది. అంటే మనం ఎక్కడ వినియోగదారుల మీద కూడా పడకుండా జాగ్రత్తగా చూసుకుంటే వెళ్ళాలి. అమ్మేటప్పుడేమో ఎదుటతో సమానంగా అమ్మాలి. రేట్ ఇచ్చేటప్పుడు మన భారతదేశంలో అందరికంటే ఎక్కువ అవుతుంది. కానీ పాలు అమ్మేది జంక్షన్లో మిగతా వాళ్ళు ఎంత అమ్మితే వాళ్ళకంటే వాళ్ళతో అమ్మాలి. కానీ మన దగ్గర 2 రూపాయలు పెంచుకుంటే ప్యాకెట్ ఎవడో కొంటాం. కాబట్టి అవి చేస్తాం. మెయిన్ మన ఉద్దేశం ఇప్పుడు దాకా టెస్టులు చేసామమ్మా, మీకు అవి చేసాము. అవన్నీ గేదె 3 నెలలకి ఈనిని గేదె 3 నెలలకు కట్టాలి. ఈనిని గేదె 3 నెలలకు గేదె కట్టాలి. ప్రతి గేదె ఈయన్ని అమ్మితే మీరు రిజిస్టర్ చేయండి. రిజిస్టర్లు పెట్టాం. రిజిస్టర్లో పిఎస్సీ చెప్పి రిజిస్టర్ చేయండి. మీరు కూడా గొప్పలు ఖచ్చితంగా ప్రతి గేదె ఈన్ని గేదె పిఎస్సీని గేదె ఈన్ని గేదె రిజిస్టర్ ఆ రిజిస్టర్లో రిజిస్టర్ చేయండి. చేసినాక మన ఉద్దేశం 3 నెలలకి గేదె శమన్ చేయాలి. ఎదగొస్తుంది 3 నెలలకి వస్తాయి కదా, ఎదగ వస్తాయి 3 నెలలకి ఎదగొస్తాయి శమన్ చేయాలి. మన వాళ్ళు శమన్ చేసినాక యాప్లో రిజిస్టర్ చేస్తారు. 21 రోజుకి మీకు ఫోన్ చేస్తారు. మీకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ చూడరు కాబట్టి సూపర్వైజర్లు వీళ్ళు ఫోన్లు చేస్తారు. కట్టిందా తిరగబోలిందా ఇలా చెబుతున్నాడు. ఆయన చేశారండి. ఆయన తిరగబోలేదు, బాగానే ఉంది. రెండోసారి వచ్చేసరికి చూసినాక మనం కొత్తగా గన్నులు తెచ్చాం. దాంట్లో ఏంటంటే అసలు గేదె కట్టిందా లేదా 2వ నెలలో టెస్ట్ చేసి కిట్లు వచ్చినాయి. బ్లడ్ టెస్ట్ చేసి మీరు 4 నెలలు 5 నెలలు లేకుండా 2 నెలలకే గేదె కట్టిందా లేదా అనేది ఆ టెస్ట్లో ఏది దాంట్లో టెస్ట్లో చూసినాక దాన్ని కట్టిందనుకుంటే ఓకే. కట్టకపోతే ఎందుకు కట్టలేదో దాని గర్భంలో ఏం తేడా ఉందో చూడ గన్ను తెచ్చాం. కొత్తగా గన్ను ఇది సూడి పరీక్ష. దీంట్లో 2 చుక్కలు రక్తం అయితే ఈ ఎర్ర చుక్క వస్తేనేమో కట్టినట్టు, లేకపోతే కట్టినట్టు. 2 ఎర్ర చుక్కలు ఉంటాయి. కట్టినట్టు లేకపోతే కట్టినట్టు. కట్టకపోతే తేడా ఏముందో గన్ పెట్టి చూస్తాం. కొత్తగా వచ్చినాయి మనం పెట్టేవి. ఈ గన్ను పెట్టి చూసి ఏ తేడా ఉందో ఆ దాంట్లో మా మందులు వాడతారు. మన ఉద్దేశం ఏంటంటే జనరల్గా గేదె అనేది అంతేగా కట్టకే అమ్మేస్తున్నాం తిరగబోవటం వల్ల. అంతేగమ్మా, అది మన ఊళ్ళో ఒక్క గేదె కూడా తిరగపోలక అమ్మకూడదు. దానికి ఏం మందులు వాడాలో మన డాక్టర్ని అచ్చంగా ప్రత్యేకంగా ఒక డాక్టర్ని పెట్టాం. సెల్లో ఉన్నాడు కాబట్టి కొత్తగా వస్తాడు. ఒక డాక్టర్ అచ్చంగా ఈ గేదెలు సూడి పరీక్షలు చేయటానికి, మీ కట్టనాటిని కట్టించడానికి, ఆ పరీక్షలు చేయటానికి అచ్చంగా ఒక డాక్టర్ని పెట్టాం. అచ్చంగా గేదెలు చూస్తాడు. మీరు 3 నెలలకు కట్టించాలి, సంవత్సరానికి ఒకసారి చూడబడాలి. 1,00,000 రూపాయలు. మనం చేసేది కూడా హై డ్రెస్.
హై లీటర్స్ ఏమో గేదె గ్యారంటీగా ఇప్పుడు 3-4 లీటర్లు ఇచ్చే గేదె రేపు దాని తర్వాత ఇంకో లీటర్ 2 లీటర్లు పెరుగుతుంది, దాని తర్వాత ఇంకో 2 లీటర్లు పెరుగుతుంది, గేదె 7-8 లీటర్లకు వెళ్ళాలని మన ఉద్దేశం. దానికి తగ్గట్టుగా మీరు అందరూ ఆ గేదెలు చెక్ చేసుకోండి. నిన్న ఇప్పుడు డీవార్మింగ్ ట్యాబ్లెట్ ఇస్తున్నారు. ఈ డీవార్మింగ్ ట్యాబ్లెట్లు ఈనే గేదె తప్ప అన్నిటికీ ట్యాబ్లెట్లు వాడండి. డీవార్మింగ్ ట్యాబ్లెట్ ఇస్తున్నారు. ఇప్పుడు డీవార్మింగ్ ట్యాబ్లెట్ కూడా ఇవి దోళ్ళకి గేదెలకు కూడా వేస్తున్నారా? డీవార్మింగ్ ట్యాబ్లెట్ వేస్తున్నారు అందరూ? ఏమన్నా వేస్తున్నారా? గట్ట పొద్దునే వేస్తున్నారా? పరగడుపున వేసేయండి. బెల్లం ఒక అట్టుగా ఏదో ఒకటి పెట్టి పరగడుపునే వేయండి. ఈయన ఒక నెలలో ఈయన గేదెలు తప్ప అన్నిటికీ వేసేయండి. దోళ్ళకి కూడా డీవార్మింగ్ ట్యాబ్లెట్ వేయచ్చు. దోళ్ళకి వేయాలి. మనం ఏంటంటే దోళ్ళకి వేయాలి, గేదెలకు వేయ అవసరం లేదు అనుకుని వేయము. మీరు కాస్ట్ వేస్తారా? అంటే మీకు మేము ఫ్రీగా ఇవ్వం, మేము డబ్బులు కడతాం. మీకు మీ పాల కేంద్రం మీకు ఫ్రీగా ఇస్తుంది. అంతేగాని యూనియన్ అయితే దీనికి ఎంత 63 రూపాయలు ట్యాబ్లెట్ మీ ఊరికినే ఇస్తున్నారు కదా, పక్కన పడే మాట. అంటే 63 రూపాయలు ట్యాబ్లెట్ తీసుకుని ఇస్తాం యూనియన్ మీద. దీన్ని ఖచ్చితంగా డీవార్మింగ్ ట్యాబ్లెట్ మీరు వెళ్ళ ఒకటేనండి. ప్రతి దానా కట్టగా మినరల్ మిక్సర్ ప్యాకెట్ 4 నెలలకు ఒకసారి డీవార్మింగ్ ట్యాబ్లెట్ ఈ 2 వాడండి. సగం % మీ గేదెలు టయాన్ని కట్టేస్తాయి. మీరేంటి ఆ మినరల్ మిక్చర్ 2 సార్లు పెట్టుకెళ్ళి 100 రూపాయలు పెట్టి ఎక్కడ కొంటామని మానేస్తాం. అది మానమాకండి. మినరల్ మిక్చర్ ప్యాకెట్ ఖచ్చితంగా వాడండి. దానా అనేది నీళ్ళల్లో పెట్టమాకండి. దానా లాగానే కలిపి పెట్టండి. గేదె నెవరేసి తినాలి. డీవార్మింగ్ ట్యాబ్లెట్ ఏంటి, గడ్డిలో పురుగు పుట్ర రకరకాలవి ఉంటాయి. ఈ డీవార్మింగ్ ట్యాబ్లెట్ ఏంటంటే అవన్నీ వెళ్ళిపోతాయి. గేదె నువ్వు పెట్టే దానా దాని కడుపు పడతాయి, లేకపోతే సగం దానా పురుగులు తింటాకి వెళ్తాయి. చాలా డీవార్మింగ్ ట్యాబ్లెట్ వల్ల అన్ని ఉపయోగాలు ఉంటాయి. ఈ 2 వాడండి.